ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ గ్రామ ప్రజలైన మీ అందరికీ శుభాలు, దేవుని యొక్క నామంలో సమాధానాలు ప్రకటిస్తూ ఉన్నామండి. ఈరోజు మేము ప్రకటించే మాట మీ అందరికీ మేలు చేస్తుంది కాబట్టి మీ అందరినీ ఒకంత చెవి పెట్టి వినాలని అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఏంటి మాటలనంటే ఇది దేవుని మాట. బైబిల్ గ్రంథంలో ప్రకటించబడిన ఈ మాటలు మనిషిని బ్రతికిస్తాయండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఏంటనంటే నా మాట జీవము కలది. అవునండి, జీవము కలిగిన దేవుని మాట ఏం చేస్తుందంటే చచ్చిపోయిన వారిని సహితము లేపగలిగిన శక్తి కలిగిన మాట అన్నమాట. అయితే ఈ దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన దేవుడు అనంటే మనుషులందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని ఆశించిన దేవుడు అన్నమాట అండి. మనం ఈ భూమి మీదకి ఎందుకు మనిషిని పంపించాడనంటే భూమి మీద మనిషిని చేయాలనే ఆలోచన దేవునికి వచ్చినప్పుడు ఎలా చేయాలనుకున్నాడనంటే తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరుని చేయాలని దేవుడు ఆలోచన చేసి అలాగే ఆయన్ని ఉద్దేశంలో ఎలాగైతే ఆయన అనుకున్నాడో ఆ విధంగానే మనిషిని చేసి మనిషిలో తన జీవాత్మను ఊదాడండి. ఊదగానే మనిషి జీవించే ఆత్మ అయ్యాడు. అలా జీవించే ఆత్మ అయిన ఆ మనిషితో దేవుడు సహవాసము చేస్తూ ఏదేను అని ఒక వనాన్ని ఏర్పాటు చేసి అక్కడ దేవునితో మనిషితో దేవుడు ఎల్లకాలము అలా సంతోషిస్తూ ఉన్న సమయంలో మనిషి దేవుని మాటను వినక పాపి అయ్యాడు. అయితే ఆ పాపి అయిన మనుషుణ్ణి అలాగే అప్పుడు ప్రారంభమైన ఆ పాపం ఇప్పటి వరకు నేటి వరకు కూడా ఈ భూమి ఉన్నంత కాలం కూడా ఆ పాపం అనేది మనిషిని ఏలుబడి చేస్తూనే ఉంది. అయితే పాపం వల్ల మనకేం కలుగుతుంది? దేవుని సహవాసంలో అయితే ఆనాడు చేయబడిన మనిషి ఆనందిస్తూ ఉన్నాడు. అతనికి దుఃఖం అంటే ఏంటో తెలీదు, బాధ అంటే ఏంటో తెలీదు. ఎప్పుడూ ఆనందించే స్థితిలో ఆ మనిషిని దేవుడు చేస్తే పాపం ఎప్పుడైతే మనిషిలోకి వచ్చిందో అప్పుడు వేదన మనిషికి ప్రారంభమైంది, బాధ మనిషిలో ప్రారంభమైంది. వీటన్నిటికీ ప్రారంభం ఏంటంటే భయం మనిషిలో ప్రారంభమైంది. ఈ రోజుల్లో చిన్నదానికి భయపడతాం, పెద్దదానికి భయపడతాం. మనం ఎంత ఆనందంగా ఉన్నా ఏదో ఒక చిన్న భయం కలిగేటప్పటికీ ఈ ఆనందాన్ని అంతటినీ ఆ భయం మింగివేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి భయాలన్నిటిలో నుండి మనిషిని విడిపించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి జీవిస్తున్న సమయంలో మనుషులందరూ మనం బాధపడినప్పుడు, మనం దుఃఖపడినప్పుడు, మన కష్టకాలంలో ఉన్నప్పుడు చూస్తాం తప్ప ఏమీ చేయలేరు. ఒకవేళ చేయగలిగిన సాయం ఏదన్నా ఉంటే కొద్ది గొప్ప మన మీద ఎవరైనా జాలి పడితే ఆ సాయాన్ని చేస్తారు, కానీ పూర్తిగా మన కష్టంలో నుంచి విడిపించి మన నోట్లో నవ్వు వాళ్ళు తెప్పించలేరు. మన దుఃఖాన్ని పూర్తిగా మనిషి అనేవారు ఎవ్వరూ తీసివేయలేరు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన రాయబడింది. ఆమె ఒక విధవరాలకి ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు. యవ్వన ప్రయాణానికి వచ్చాడు. తల్లి కొడుకులు చక్కగా బ్రతుకుతున్న కాలంలో ఏమైందో ఏమో తెలీదు, కుమారుడు అకస్మాత్తుగా మరణించాడు. ఇంకా తల్లికి ఎంత దుఃఖమండి. మనుషులుగా ఎవరైనా తీర్చగలరా దుఃఖాన్ని? ఒకసారి ఆలోచించండి. ఒక్కగానొక్క కుమారుడు, భర్త లేడు, ఆశలన్నీ కొడుకు పైన పెట్టుకున్న ఆ తల్లికి ఇంకా ఆ కొడుకు మరణించాడు అనే సమయానికి ఎంత దుఃఖమండి, ఎంత బాధ అండి. మనుషుల్లో ఎవ్వరూ కూడా ఆ బాధను తీసివేయలేరు. అమ్మ నీకు 1 కేజీ బంగారం ఇస్తాను, 7 పాపే అంటే ఆమెను 7 పాపగలదా? అమ్మ నిన్ను జీవితకాలాన్ని పోషిస్తాను, నువ్వు నీ కొడుకు కోసం బాధపడకమ్మా అంటే ఆమె బాధపడకుండా అమ్మో నాకు బంగారం వస్తుంది కదా, నన్ను జీవితాంతం పోషిస్తున్నారని ఆ తల్లి నవ్వగలదా? అయితే ఆ సమయంలో ఆ తల్లి దుఃఖం ఎంత దుఃఖం అంటే ఇంకా చూసి ఆ పాడిన వారు శ్మశానం దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంటే ఊరి బయట శ్మశానం ఊరి బయటే కదండి ఉంటుంది, ఊరి బయటకు తీసుకెళ్తా ఉన్నారు ఆ పాడి మీద శవాన్ని పెట్టుకొని. అయితే తల్లి ఆ బాధ తట్టుకోలేక ఆ శవం వెంబడి ఆ పాడి వెంబడి పరిగెడతా ఏడుస్తా అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఎవ్వరూ అడ్డు చెప్పలేకపోతున్నారు, ఎవ్వరు ఆమెను పట్టుకోలేకపోతున్నారు. అంత దుఃఖంలో ఉన్న ఆమెకు వాళ్ళు ఊరు నుంచి బయటికి వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారేమో ఊళ్ళోకి వస్తున్నారండి. ఆమెను చూచాడు అంతే. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూచాడు. వెంటనే ఆయనకు జాలి కలిగిన ఆ దేవుడు ఏం చేశాడనంటే పాడిని దింపమన్నాడు. అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి
ఈయన పాడిని దింపమంటున్నాడు ఏంటి అని ఒకంత ఆలోచన చేసి పాడిని దింపారు. దింపిన తర్వాత అమ్మ నువ్వు భయపడకు, నువ్వు ఏడవకు అని చెప్పి ఆ శవాన్ని ముట్టి బాబు లెగు అని చేయి పట్టుకున్న వెంటనే ఆ చనిపోయిన శవములో జీవం కలిగిందండి. అంతే ఆ తల్లికి ఆ బిడ్డ అవసరం ఉంది కాబట్టి దేవుడు ఆ బిడ్డకు మరలా ప్రాణాన్ని దయచేసి ఆ తల్లికి అప్పచెప్పినప్పుడు కోట్ల రూపాయలు ఇస్తే ఆమెకు ఆ సంతోషం కలుగుతుందండి, కలగదు కదా. అలాగే దేవుడిచ్చే ఆనందం అంత గొప్పది. మనకి ఏది అవసరమో అది ఇస్తేనే ఆనందం కలుగుతుందండి, మనకి ఏది అవసరమో అది ఇస్తేనే సంతోషం కలుగుతుంది. మనలో ఉన్న ఆత్మకు మనం ఏవేవో దేవుడు అంటూ ఏం చేసేసినా సంతృప్తి కలగదు. కానీ మనలో ఉన్న ఆత్మకు నిజమైన ఆనందం కలగాలంటే ఆత్మను సృష్టించిన దేవుడు, మనలో ఆత్మను పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడే ఆత్మకు ఆనందం కలుగుతుంది. అంతేకాదండి, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణం వల్ల ఆత్మ యుగయుగాలు యాతన పెట్టబడే స్థలానికి వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి స్థలానికి వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభువారే మార్గమై ఉన్నారు. కాబట్టి ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. ఏంటి విశ్వాసం ఉంచటం అంటే ఆయన ప్రభువని మన హృదయంలో నిశ్చయం చేసుకుని నోటితో దాన్ని ఒప్పుకుంటే రక్షణ కలుగుతుంది. అప్పుడు మన ఆత్మకు మనకి ఈ లోకంలోనూ ఏ ఆనందం కావాలో ఆనందం దేవుడు ఇస్తాడు. అయితే మనలో ఉన్న ఆత్మను నరకం తప్పించి యుగయుగాలు ఇంకా మన నవ్వుకి ముగింపు ఉండదు, మన సంతోషానికి ముగింపు ఉండదు, మనకి బాధ అనేదే తెలీదు, వేదన అనేది తెలీదు. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలోనికి దేవుడు మన ఆత్మను తీసుకెళ్తాడు. ఇదంతా ఉన్నదని మేము నమ్మి అలాంటి దాన్ని మేము అనుభవిస్తూ ఆ వార్తని మీకు ప్రకటిస్తున్నాం. మేమేదో అనుభవించకుండా మీకు చెప్పట్లేదు, ఆ ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం, ఆ సంతోషాన్ని, ఆ నిరీక్షణతో మేము బ్రతుకుతున్నాం, దాన్ని మీకు ప్రకటిస్తున్నాం. మీరు కూడా విశ్వాసం ఉంచినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు అని మీ నోటితో ఒప్పుకున్న హృదయమందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మాకిచ్చిన రక్షణ మీకు ఇస్తాడు. మీ కుటుంబాల్లో ఉన్న బాధ వేదన అంతా తీసివేసి సంతోషం ఇస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను కాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రవ్వ. ఈ సాయంత్రం దినమందు ప్రవ్వ నాయన ఈ తాళపల గ్రామాన్ని ప్రేమించి నాయన దేవ నన్ను మమ్మల్ని అందరినీ ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రవ్వ. నాయన దేవ ఇదిగో ఇక్కడ చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే ప్రవ్వ నాయన దేవ, మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ప్రవ్వ నాయన దేవ మా పాపాలను ప్రవ్వ నాయన దేవ ఇదిగో మోసుకుపోవడానికి వచ్చిన గొప్ప దేవుడు తండ్రి. మేము తల్లి గర్భం మొదలుకొని పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వారము తండ్రి. అయినప్పటికీ తండ్రి నాయన దేవ మేము నశించిపోవటం నీకు ఇష్టము లేక ప్రభువా నాయన దేవ నువ్వు ఈ లోకానికి తండ్రి మానవ స్వరూపంలో వచ్చి ప్రభువా నాయన దేవ ఇదిగో తండ్రి నీ రక్తాన్ని చిందించి మా కోసం, నా కోసం, అందరి కోసం ప్రాణాన్ని అర్పించిన గొప్ప దేవుడు దేవ. ఇదిగో తండ్రి నిజమే ప్రభ, మా హృదయాలు నీ వైపు తట్టినప్పుడు తిరిగినప్పుడు ప్రభువా నాయన దేవ నిత్యము నీ రాజ్యంలో ఉంటామని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. నిజమే ప్రభ, ఇక్కడ ప్రతి మాట కూడా ప్రభ విన్నవారు హృదయాల్లో కార్యము జరిగించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. వారు హృదయాన్ని ప్రభువా నాయన దేవ నీ వైపు తిప్పబడ్డానికి సహాయం చేయండి. గ్రామ పెద్దల్ని, అధికారులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, గ్రామాన్ని రక్షించండి ప్రభువా నాయనా దేవ. ఎవరైతే ఈ మాటలు విన్నారో వారు హృదయాలు నీ వైపుకు తిప్పబడడానికి సహాయం చేసి కృప చూపించి దయ చూపించమని తండ్రి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి